ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాను. గడిచిన వారం ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించాం. విపరీత బుద్ధి వినాశనానికి నాంది. ఈ విపరీత బుద్ధి మనిషిలో ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా మూలాలు గత వారం చెప్పినటువంటి పాఠ్యభాగంలో చెప్పటం జరిగింది. విపరీత బుద్ధి వినాశనానికే నాంది. దానికి మనం ఆశ్రయంగా ఉంటే అది మనల్ని కలిచివేస్తుంది, సర్వనాశనానికి వినాశనానికి నెట్టేస్తుంది. అందుకనే ఈ విపరీత బుద్ధి వలన మనిషి ఎలా మారిపోతాడు అంటే భక్తిహీనునిగా మారిపోతాడు. భక్తి పోతుంది. ఈ విపరీత బుద్ధి చోటు చేసుకుంటే భక్తి పోతుంది, భక్తి పోతుంది. భక్తి పోతే భక్తిహీనులు అవుతారు. ఈ భక్తిహీనత భూమి మీద చోటు చేసుకుంటుంది. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత, డెలివరీకి ముందు ఇదిగో ఈ కుంపటితో పుట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే గర్భమున ధరించిన తర్వాత తల్లిదండ్రులు పెళ్ళికి ముందే బాప్తిజం తీసుకొని వాక్యంలో ఎదిగి పెళ్లి సంకల్పాన్ని తెలుసుకొని దేవుడు అనుకున్నట్టుగా బిడ్డల్ని కనే ముందు పవిత్రమైన మనసుతో వాళ్ళు సంసార జీవితాన్ని ప్రారంభిస్తే పుట్టబోయే బిడ్డలలో విపరీత బుద్ధి ఉండదు, భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కొంతమంది పిల్లల్ని చూస్తే సంతోషంగా ఉంటాం, కొంతమంది పిల్లల్ని చూస్తే మొద్దుగా ఉంటారు. అసలుకి చలనం ఉండదు, ఎక్కడ పడుకోబెట్టేస్తే అక్కడ ఉండిపోతారు. కొంతమంది అల్లరి. చూసారా? దీనికి కారణం మూలం చెప్తున్నాను మీకు. వీటన్నింటికి మూలం ఎక్కడ జరుగుతుందనేది బైబిల్ చెప్పిన ఉన్నతమైన జ్ఞానాన్ని మనం తరిచి ఆలోచిస్తున్నాం. మనం కూడుకోవటం ఎందుకు? మన జీవితానికి దేవుడు వ్రాయించినటువంటి ఈ మాటలను పరిశీలించి తెలుసుకొని ప్రతిదినము దేవునికి ఒక నూతనమైనటువంటి కోణంలో మన భక్తి జీవితం దేవునికి కనబడాలి. నిన్ననే బాగున్నాను అనుకున్నాను, ఈరోజు ఇంకా చాలా బాగుంది అని అనిపించుకోవాలి దేవుడి దగ్గర. మన జీవితం అభివృద్ధి అంటాం, దాన్నే కృప వెంబడి కృపను పొందటం అదే అంటాం. దేవుని దయను మనం సంపాదించుకోవటం అంటే ఇదే. నిన్న మంచి పని చేశాం, దానిని మించిన మెచ్చుకొని మంచి పని చేయాలి. అప్పుడే మనం వృద్ధి పొందుతున్నట్టు, అభివృద్ధి పొందుతున్నట్టు. భక్తి జీవితంలో మనం అంచెలంచెలుగా ఎదగాలి. ఎదగనీయకుండగా ఈ విపరీత బుద్ధి మనలో చోటు చేసుకుంటుంది. దీనికి కారకుడు అపవాది. బీజం వేస్తాడు, వాడు బీజం వేస్తాడు. దేవుని సంకల్పానికి భిన్నమైనటువంటి బీజాన్ని వాడు వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది బైబిల్లో. మరలా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని అన్నాడు చూడండి. పుట్టినది మొదలుకొని, పుట్టక మునుపు కాదు, పుట్టినది మొదలుకొని, పుట్టిన తర్వాత అని అర్థం. మొదలుకొని అంటే అర్థమైంది, పుట్టడం అయిపోయింది, అవయవాలన్నీ నిర్మాణం అయిపోయాయి. పుట్టిన తర్వాత ఇక స్టార్ట్ అయ్యింది అని అంటున్నాడు. ఏంటిది స్టార్ట్ అయ్యిందట? భక్తిహీనత స్టార్ట్ అయ్యింది. భూమి మీదకి వచ్చిన తర్వాత భక్తిహీనులుగా ప్రూవ్ చేసుకుంటారు. చూసారా? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భూమి మీద విపరీతమైనటువంటి భక్తిహీనత కలిగిన వాళ్ళు మనకు కనబడుతుంటే, వీళ్ళది ఈ భక్తిహీనత ఎక్కడ ప్రారంభమైందంటే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని
ఈ విపరీత బుద్ధి భూమి మీదనే కాదు, తల్లి గర్భంలో నుండే వీడు స్టార్ట్ చేశాడు అనేటువంటిది మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనకు కంటికి కనబడుతున్న భక్తిహీనులనే చూస్తున్నాం, కానీ దేవుడు తల్లి గర్భములో పుట్టించిన తర్వాత ఆ బిడ్డకు అందవలసినటువంటి దైవజ్ఞానం అందక ఈ విపరీత బుద్ధి భక్తిహీనతతో కూడినటువంటి విషయాలే గర్భమందున్న బిడ్డకు అందటం వలన వాడు అక్కడ నుంచే ప్రారంభమవుతుంది కరప్షన్. పుట్టిన తర్వాత ఎలాగుంటాడు, అసలు ఏమీ ఎరగని వారుగా ఉంటారు, కానీ లోపటనే భక్తిహీనత స్టార్ట్ అయిందట. చూసారా? ఇది ఎవడైనా చెప్పాడా మీకు? ఎవరైనా చెప్పారా? దీనిని జన్మపాపం అని తప్పుడు అనుకున్నారు. జన్మపాపం అట ఇది. జన్మపాపం ఎందుకది? పుట్టక మునుపు ఇలాగన జరిగితే అది జన్మపాపం అవుతుంది, కానీ పుట్టిన తర్వాత విపరీత బుద్ధి లోనున్న వాడికి విపరీత బుద్ధి కలుగుతుంది. ఇశ్రాయేలీయులను సర్పసంతానం అన్నాడు కదా, సర్పసంతానం అన్నాడు. అంతకు మునుపు ఏమన్నాడు? నా స్వాస్థ్యము అన్నాడు, నా స్వాస్థ్యము అన్నాడు, పరిశుద్ధ జనం అన్నాడు. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము మహాభక్తులకు ఆయన తండ్రిగా వ్యవహరించాడు. నేను వీరి దేవుడినని చెప్పుకున్న తర్వాత వారి గర్భాన్ని ఎంత పెద్దగా చేశాడంటే ఆకాశ నక్షత్రములను పోలిన జనాభాను వారి గర్భంలో దాచిపెట్టాడు. వారందరూ నేనిచ్చు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. వారి ద్వారా ఈ ప్రపంచానికి తనను తాను కనబరుచుకొని తాను పంపే తన కుమారుని ద్వారా రక్షించుకొని ఆ మహాలోకానికి చేర్చుకుంటానని మనందరినీ అన్యజనులైనటువంటి మనలందరినీ ఏర్పరచుకోవటానికంటే ముందు అబ్రహాం గారిని ఏర్పరచుకొని అతని కుటుంబాన్ని పెద్ద కుటుంబంగా చేసి అందులో నుంచి క్రీస్తును రప్పించి క్రీస్తు ద్వారా మనల్ని తన చెంతకు చేర్చుకోవాలని చాలా పెద్ద ప్రణాళిక సంకల్పం కలిగి ఉన్నాడు దేవుడు. అంతటి సంకల్పం కలిగిన దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు యోహాను కాలం వచ్చేసరికి సర్పసంతానంగా మారిపోవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, అబ్రహాము గర్భున ఈ సర్పసంతానం ఎక్కడ తగలడ్డది? ఆ నీతిమంతుని కడుపున ఈ దరిద్రులు ఎలా పుట్టారు అని మనం ఆలోచిస్తే ఎక్కడో ఒక చోట దేవునికి అవిధేయత అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అపవాది దానిని పెంచి పోషించే విధంగా ప్రోత్సాహం జరుగుతుంది. అది తల్లిదండ్రుల ద్వారా గర్భమందు ఎదుగుతున్నటువంటి బిడ్డకు భార్య గర్భవతి అయిన తర్వాత భర్త భార్య ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, త్రోవలో వెళుతున్నప్పుడు కానీ, సంఘములో కానీ, సంఘం వెలుపల కానీ భక్తిని చాటుకుంటే దేవుని మాటలతో వారు కడుపును ఉన్న బిడ్డను, ఆ బిడ్డకున్నటువంటి మెదడులో వాక్యాన్ని నింపితే, హృదయంలో నింపితే వాడికి మంచి బుద్ధి, సుబుద్ధి కలుగుతుందని చెప్పాను మీకు. సుబుద్ధి కలుగుతుంది. ఇప్పుడు సుబుద్ధి కలిగిందా, విపరీత బుద్ధి కలిగిందా? విపరీత బుద్ధితో ఉన్నవాళ్ళు భక్తిహీనులుగా మారిపోయారు. అబ్రహాము నవ్వాడు, శారా నవ్వింది. ఈ నవ్వు 4 విధాలుగా చేటు అని లోకం చెప్పుకుంటుంటే వీరిలో కలిగినటువంటి ఆ నవ్వు దేవుడు ఫీల్ అయ్యాడు. శారా ఎందుకు నవ్వావు, నీ భార్య ఎందుకు నవ్వింది అంటే నేనెక్కడ నవ్వాను అని అన్నది. అబద్ధం మళ్ళొకటి. చూసారా?
తన భర్తకి హగరును పంపించటం తప్పు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని, ఆ తల్లిని ఎలగొట్టడం మరొక తప్పు. చూసారా? ఒక స్త్రీ శారా నీతిమంతులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము గారికి ధర్మపత్ని, వాగ్దాన కుమారుని కన్న తల్లి. ఆ తల్లిలో మరిన్ని వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఉంటే పుట్టబోయే బిడ్డల్లో ఉండవా చెప్పండి? ఈనాడు కంటున్న తల్లిదండ్రులు దేవుని మాటలను కాక టీవీలో ప్రసారమయ్యేటువంటి ఆ పనికిమాలిన సీరియల్సు, సినిమాలు, కథలు, నాటకాలు, మనుషుల మధ్య జరిగేటువంటి విపరీతమైనటువంటి మాటలు, బూతుల మాటలు, కొట్లాటలు, పంచాయతీలు, ఇలాంటి వాతావరణంలో పిల్లల్ని కంటే పుట్టబోయే బిడ్డల యొక్క భవిష్యత్తు మీద అది ప్రభావం చూపుతుందంటని బైబిల్ చెప్పినప్పుడు వీళ్ళది తప్పు అనుకున్నప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదా? తప్పనే బైబిల్ చెబుతుంది. వారిలో ఏ ఒక కోణాన అవిధేయత అనేటువంటిది చోటు చేసుకునే ఉంది. దానిని బయటికి తీశారు. నిందారహితంగా ఉండండి, మీదటికి వచ్చే సంవత్సరానికి ఒక కుమారుని కంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, నీ పేరు కూడా మారుస్తున్నాను, షారాయి కాదు షారా, అబ్రాము కాదు అబ్రహాము అని టైటిల్స్ కూడా మార్చి జాగ్రత్త అని చెప్పాడు కదా. జాగ్రత్త అని చెప్పాడు. అంతకు మునుపు వారిలో చోటు చేసుకున్నవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. హాగరు ఆవిడలో గర్భంలో కూడా ఎదిగిన బిడ్డకి ఆవిడలో ఉన్నటువంటి దుష్ట క్రియల వలన ఆ బిడ్డకు కూడా అందించేసింది. పుట్టిన తర్వాత, పుట్టక మునుపు కాదు, పుట్టిన తర్వాత. భూమి మీద పుట్టిన తర్వాతనే మనం పుట్టాడు అని మనం అనుకుంటాం. పుట్టడం అనేటువంటిది తల్లి గర్భంలోనే జరిగిపోతుంది. పుట్టాము కనుక అక్కడ ఉన్నాము కనుక ఇక్కడికి వచ్చాము. తల్లి గర్భంలో పుట్టాము, 9 నెలలు అక్కడ ఉన్నాము కనుక దేవుడు బయటికి పంపించాడు ప్రపంచం మీదికి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భమే మనకు ఒక లోకంగా ఉంది. ఆ లోకం నుంచి, ఆ తల్లి గర్భంలో నుండి భూమి మీదకి దేవుడు పంపింపగా వచ్చినప్పుడు ఎన్నో మంచి మాటలు, దేవుని యొక్క జ్ఞాన సంపద, పుట్టిన నాట నుండి బిడ్డకి కొత్త జ్ఞానం, దైవ జ్ఞానం నేర్పాలి. అలాంటి జ్ఞానం నేర్చుకుంటున్నారా? లోనున్నది కంటిన్యూయేషన్ అవుతుందా? లోనున్నప్పుడు ఏది అందించామో బయట వచ్చినప్పుడు తర్వాత కూడా అదే అందించేస్తుంటే ఈ పిల్లలు ఎలా దేవుని కొరకు బ్రతకగలరు? విపరీత బుద్ధికి అలవాటు పడిపోతే ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? విపరీత బుద్ధి వినాశనానికే నాంది. ప్రపంచం నాశనానికి ఆరంభం ఇదేనండి. ఇదే. ఇక పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. ఎంత బాగుంటుందో చూడండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అన్నాడు. చూడండి, మేలు చేయగోరు నాకు నేను మేలు చేయాలని అనుకుంటున్నాను, నేను మేలు చేయగోరుతున్నాను, కానీ నాకు తెలియకుండగానే నా ద్వారా కీడు అనేటువంటిది ఆరంభమయ్యింది. కీడు అనేటువంటిది ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇది ఎక్కడ కనబడ్డదండి?
అతనికి కనబడ్డది. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి మానవ శరీరములో ఈ విపరీత బుద్ధి చోటు చేసుకోవటం వలన విపరీత బుద్ధి వినాశనానికి పరుగులు తీస్తూ నిత్య జీవానికి పరుగులు తీయాలనుకుంటున్న నాకు ఈ విపరీత బుద్ధి తోడవటం వలన ఇది ఒక నియమంగా నాలో కనబడుతున్నది అన్నాడు. చూడండి, వింటున్నారా? మళ్ళీ చూద్దాం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. చూసారా? అది ఎక్కడో దాని అడ్రస్ కూడా చెప్తున్నాడు. చూడండి, ఒక నియమము కనబడుతుందట. కీడు చేయగోరు అనేటువంటిది ఒక నియమము నాకు కనబడుచున్నది. ఆ నియమము ఎక్కడ కనబడుతుంది అతనికి? అంతరంగ పురుషుని యందు. అంటే అంతరంగ పురుషుడు అంటే లోనున్నవాడు, లోనున్న పురుషుడు. అంతరంగము లోపల ఉన్నది, బయటది బాహిరంగం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. వేరొక నియమము ఎక్కడ కనబడుతుందట? అవయవములలో కనబడుతుందట. అవయవాలంటే శరీరానికి ఉన్న అవయవాలు: ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు. ఇవి బయటివి. ఇవి మన కంటికి కనబడుతున్నటువంటి అవయవాలు. వీటికి లోపలున్నాయి. వీటికి సంబంధించినవి లోపలున్నాయి. ఆ లోపలున్న అవయవాలు బయటున్న అవయవాలు మొత్తం కుమ్మక్కై ఒక నియమాన్ని ఏర్పాటుగా ఇవి కనబడుతున్నాయి. ఒక నియమానికి ఏర్పడినవిగా కనబడుతున్నాయి. కానీ ఆంతర్య పురుషుని బట్టేమో సంతోషం కలుగుతుంది. ఈ అవయవాలు ఆంతర్య పురుషుని అణగదొక్కుతున్నట్టుగా వేరొక నియమము నాకు అవయవములలో ఉన్నట్టు కనబడుతుంది అని అన్నాడు. చూడండి, ఈ వేరొక నియమము. ఈరోజు మన టైటిల్లో ఏం పెట్టాను? సబ్ టైటిల్ వేరొక నియమము నీలో ఎలా వచ్చింది. చూసారా? పోస్టర్ చూసారా? గ్రూప్లో మీరు గ్రూపులో చూస్తారు. వస్తానని ఒక మాట చెప్పరు. అక్కడ మీకు నోట్ చేయటానికి, మీరు కామెంట్ పెట్టడానికి బాక్స్ ఇచ్చాను కదా, అవకాశాన్ని ఇచ్చాను కదా. మీరు వాక్యానికి స్పందన అనేటువంటిది నాకు కనపడదండి. మరి మీకు మొద్దు మైండ్ ఉందా, లేకపోతే ఎందుకులే నేను సమాధానం చెప్పాలని అనుకుంటారా? మళ్ళీ మిగిలిన గ్రూపులలో మాత్రం ఇలాగ దండాలు, ఒకటి కాదు 10 దండాలు, పూల గుత్తులు ఫ్రీగా వచ్చాయి కదా, డబ్బులు పెట్టి కొన్నాయి ఏం కావు కదా. ఏమండి, దండాలు 10,000 దండాలు ఎడతారు, వాక్యానికి పెట్టరు. కోటి అని ఒక మాట అనేసి వదిలేస్తారు. 1,000,000 సార్లు చేతులు ఎత్తి దండం పెట్టు. ఎలాగ పెడతారు? ఇట్లా పెడతారు. అన్ని జనులు ఇలాగ పెడతారు. 1,000,000 సార్లు పెట్టండి. పెడతారా? ఒక మాట అనేసి డైలాగ్ చెప్పి పెదవుల ద్వారా ఒక మాట చెప్పేసేసి 1,000,000 దండాలని వాళ్ళు అనుకున్నట్టు లెక్కలేనన్ని స్తోత్రాలట. చెప్పు, 10 స్తోత్రాలు చెప్పు. నువ్వు 10 స్తోత్రాలు వరుసగా చెప్పు. ఏం స్తోత్రం చెప్తావో నేను వింటాను. ఏంటంటే వాళ్ళకు నీకు, నీ మాటలకి వాళ్ళ మాటలకి ఏమైనా ఎంత తేడా కనపడుతుంది చూడండి. ఇది వేరొక నియమము నీ అవయవాలలో చొచ్చి ఆంతర్య పురుషుని అనగదొక్కి వేరొక నియమము విపరీత బుద్ధికి లోనై సర్వనాశనానికి పరుగులు తీస్తుందండి. ఇది ఆలోచించండి. మళ్ళీ చూద్దాం. కాబట్టి మేలు చేయగోరు నాకు, నేను మేలు చేయాలనుకుంటున్నాను. నా అవయవాలకు దేవుడు తన సంకల్పాన్ని జోడించాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 ఉదయం కూడా మీకు చదివించాను. తెల్లవారులు మీరు రారు, నేర్చుకోరు, ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే మానేస్తారు. రాత్రంతా మెలకొని ఉంటారు, ఏం పని చేస్తారో ఏటో తెలియదు. తెల్లవారులు మాత్రం దేవుని కొరకు లేగరు. చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12. రాసుకోండి నాయన, రాసుకోండి. ఈ మాటలు రాసుకుంటేనే మీ బుర్రలో ఉంటాయి. మర్చిపోయారు అనుకో, రాసుకున్నది మరలా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. 18వ వచనం చదవండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చిత్త ప్రకారము శరీరములో ఉంది. ఆ చిత్తం ఏంటిదంటే మేలు చేయగోరే చిత్తం. అది శరీరము దేవుని సంకల్పాన్ని నెరవేర్చే చిత్తం కలిగి ఉంది. శరీరములో ఉన్న ప్రతి అవయవానికి దేవుని సంకల్పాన్ని నెరవేర్చే చిత్తం ఉంది. ఆ చిత్తం అనేది మేలు. నేను మేలు చేయగూరుచున్నాను అంటే నా అవయవాలకు దేవుడిచ్చిన చిత్తం ఉంది, కానీ ఈ అవయవాలకు వేరొక నియమము జోడు కలిసింది. నేను ఇటు రమ్మంటే ఇంకొకటి అటు వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలాగుంటుంది? నేను పెట్టిన సూత్రానికి భిన్నంగా నువ్వు అటు వెళ్ళావు అనుకోండి, ఎలాగుంటుంది? వేరొక నియమానికి, వేరొక సూత్రానికి అలవాటు పడ్డట్టే కదా. ఇటు పిలుస్తుంటే అటు వెళ్ళిపోతే అంటే అర్థం ఏంటిది? పట్టించుకోవడం లేదు. పట్టించుకోలేని మనసు నీ అవయవానికి కలిగిందంటే వేరొక నియమం, వేరొక పిలుపు నీకు స్వీట్గా అనిపించింది. నా పలుకు నీకు చేదుగా కనపడ్డది. చేదును ఎవడిష్టపడ్డాడు? చేదును ఎవరిష్టపడరు? చేదు అవసరం శరీరానికి. చేదు లేకపోతే షుగర్ పెరిగిపోతుంది. షుగర్ పెరిగిపోతే ఇంకేమీ లేదు. షుగర్ ఫ్యాక్టరీ అయిపోతుంది. శరీరము షుగర్ ఫ్యాక్టరీ అయిపోయింది అనుకోండి, ఇంకంతే. బ్లడ్ ఎక్కడికక్కడికి క్లాట్స్ అయిపోతాయి. షుగర్ను పాకం పెట్టినరు అనుకోండి, ఎలాగుంటుంది? నీళ్ళు పారినట్టు పారుతుందా? పాకం పారటం ఉండదు. షుగర్ ఎక్కువైపోతే నరాలలో బ్లడ్ అనేటువంటిది ప్రవాహం ఉండదు, స్ట్రక్ అయిపోతుంది, క్లాట్లు అయిపోతాయి. అందుకనే యాంజియోగ్రామ్ చేయాలి. అక్కడక్కడ నరాలలో క్లాట్స్ ఉన్నాయండి అని అంటే అయిపోయినట్టే. ఇక బ్రెయిన్ పనిచేయదు, మతిమరుపు, ఇంక అక్కడక్కడ బ్లాకులు. ఇంక ఆయన పెట్టి సలాకి పెట్టి కూర్చుతుంటా ఉంటాడు. యాంజియోగ్రామ్ అంటే అదే. ఏమండి, పైపులో కచరా వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? కర్ర పెట్టి ఇక ఊతలికి గుంజి మొత్తం సాఫ్ అయిపోయింది, మోరి వెళ్ళిపోతుంది. మరి ఈ మోరి ఎవడు సాఫ్ చేస్తాడు? లోపల ఉన్నది బ్లాక్ ఏంటి? విపరీత బుద్ధి. బ్లాక్లు ఎక్కువైపోయాయి. నేను మేలు చేయాలనే సంకల్పం దేవుడు నా అవయవానికి పెడితే అది ఆంతర్య పురుషుని బట్టి అది మేలు చేయాలని కోరుకుంటే అవయవము వేరొక నియమము అవయవములలో చొచ్చింది. ఇది ఎక్కడ ఆరంభమైందంటే తల్లి గర్భములో పుట్టిన తర్వాత అవయవాలన్నీ నిర్మాణం సరిగ్గా అయిన తర్వాత దేవుని చిత్తము ఆ అవయవాలకుంటే దేవుని మాటలను విని మనసులో లోపల యేసుప్రభు వారు మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెతు తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు ఎలాంటి మాటలు విన్నరాళ్ళు? మరియమ్మ వందన వచనం, అమ్మ వందనాలు అని అనగానే, వందన వచనం ఆ మాట చెప్పగానే, వందనాలు అని చెప్పగానే ఈ మాట ఎవరు విన్నారు? ఎలిజబెతు విన్నది. ఎలిజబెతు ద్వారా ఈవిడ వినికిడి ద్వారా లోనున్న ఆయనకి వినికిడి వెళ్ళిపోయింది. అంటే లోనున్న బిడ్డకు వినికిడి ఉందా? వినికిడి ఉందంటే చెవి పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న చెవికి ఇలాంటి మంచి మాటలు వెళితే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. లేకపోతే పనికి మాలిన చెత్తంతా వినిపించామనుకోండి, కొట్లాటలు, పంచాయతీలు, బూతు మాటలు, ఈ బయట ఉన్నటువంటి ఈ విపరీత బుద్ధి వానికి లోనున్నప్పుడే నేర్పించామా ఇంకా వాడు అయిపోయినట్టే.
మంచి మాటలు విని వందన వచనము పలకగానే విని లోనున్న బిడ్డ ఆనందంతో గెంతులేశాడంటే, లోనున్న బిడ్డ గెంతులు వేశాడంటని రాయబడి ఉంది. గెంతులేస్తాడా లోనున్నప్పుడే? అంటే వాడు రెడీగా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు అమ్మ గర్భంలో. ఎందుకు ఈ ఆట? ఆనందం. ఏంటి ఆనందం అంటే, ప్రభువు గర్భాన ఉన్న తల్లి నా తల్లి దగ్గరకు వచ్చి వందన వచనం వినగానే ఈ బిడ్డ, లోనున్న బిడ్డ గెంతులు వేశాడు అని అంటే, మంచి మాటలు అందితే గెంతులు వేస్తాడు. విపరీత బుద్ధితో కూడిన మాటలు అంటే వాడు తయారవుతాడు. చూసారా? అప్పుడప్పుడు తన్నుతుంటారు లోపల తల్లిని. తంతారా? మోయిడు తన్నుతున్నాడంటని భరించలేకపోతారు. ఏమండి? ఆడు ఎప్పుడైనా తంతాడు లోపలుండి. ఆడికి రాత్రి పగలు ఏమీ లేదు. నీకు రాత్రి ఉంది, నీకు పగలు కనపడుతుంది, కానీ ఆడు నీటిలో ఉన్నాడు, ఉమ్మ నీటిలో ఉన్నాడు. నీటిలో ఉండి బతుకుతున్నాడంటే బతుకుతున్నాడు. ఎందుకు బతుకుతున్నాడు? దేవుడు బ్రతికిస్తున్నాడు. బ్రతుకు దేవుని సహాయం వలన కలిగింది అతనికి. పుట్టాడు, బతుకుతున్నాడు, ఆనందాన్ని పొందుతున్నాడు. కష్టం వస్తే అమ్మని తంతున్నాడు. ఎందుకు కష్టం వస్తే తను? ఏంటి ఆ కష్టం అంటే, తిండి అందలేదు అనుకోండి, న్యూట్రిషన్ ఫుడ్ ఆడికి అందలేదు అనుకోండి, లోపల ఉన్నోడికి ఆకలితో ఒక్కటేస్తుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు లోపల, పల్టీలు కొట్టుకుంటూ ఆడుతుంటాడు. ప్రదక్షిణం కదా, కింద నుంచి మీదికి, మీద నుంచి తిరిగి ఇటు పక్క నుంచి అటు పక్క తిరుగుతూ ఉంటాడు కదా వాడు. లోన తిరుగుతున్న బిడ్డలు ఎందుకు తిరుగుతున్నారు? ఆనందంతో తిరుగుతున్నారా? సంతోషంతో తిరుగుతున్నారా? ఇలాంటి ప్రసంగాలు వింటూ లోనున్న బిడ్డలు ఆనందం ఇస్తూ తిరుగుతున్నారా? లేకపోతే ఈ చెత్త మాటలు ఎందుకు వినిపిస్తున్నావంటను కోపంతో తంతున్నారా? చర్చిలోకి వచ్చినప్పుడు మంచి మాటలు విన్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి తల్లి అంటని లోనున్నవాడు ఆలోచించడా? చెప్పండి. విపరీత బుద్ధి. నా అవయవాలు ఏర్పడి పుట్టి తల్లి గర్భంలో నేను ఉండగానే అవయవాలలో చోటు చేసుకుంటున్న ఈ నియమము ఎప్పుడు కనపడ్డది అంటే, పౌలు గారు సేవలోనికి వచ్చిన తర్వాత 30-40 సంవత్సరాల తర్వాత కనపడ్డదండి. దావీదుకు తన తల్లి గర్భంలో తన జననం గురించి చూపించాడు. చూపించిన తర్వాత భయపడ్డాడు, ఆనందపడ్డాడు. నాకు భయం కలుగుతుందన్నాడు, ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. ఈ వేరొక నియమము అవయవాలలో ఉన్నప్పుడు ఈ సంగతిని పౌలు గారికి దేవుడు చెప్తూ రాయించినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలాగ ఉంటుంది చెప్పండి? నేను మేలు చేయాలనుకుంటున్నాను. నా శరీరము, నా అవయవాలు, నా నోటి ద్వారా, నా చెవుల ద్వారా, నా మాటల ద్వారా మేలు చేయాలని నేను తలంచుకుంటే కీడే జరుగుతుంది. కీడు ఎలాగ జరుగుతుంది? ఈ అవయవానికి ఈ కీడు ఎలాగొచ్చింది? ఈ కీడు తలపెట్టే మనసు నాకు ఎలా తగిలింది? ఇది వేరొక నియమం. అవయవాన్ని తినేసింది. చెదలు మట్టి పట్టిన కర్రను ఎలాగ తినేస్తుంటుందో, ఈ విపరీత బుద్ధి మనిషి అవయవాలను తినేస్తుంటాయండి. ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. ఇది లోనన్న బిడ్డలకు ఏర్పడినటువంటి అవయవాలలో కరప్షన్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కరప్షనే జరుగుతుంది. పుట్టిన తర్వాత అండి, జన్మపాపం గురించి కాదు, మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకోకండి. ఈ నియమం అక్కడే ఆరంభమైందంటే అవయవాలు ఏర్పడిన తర్వాత, పుట్టిన తర్వాత జరిగింది. పుట్టిన తర్వాత జరిగింది ఇది. తల్లి గర్భంలో పుట్టిన తర్వాత అంటే అవయవాలన్నీ ఏర్పడిన తర్వాతనే ఈ పాప నియమము, దేవుని నియమము అవయవాలకు ఉన్నట్టుగా కనబడుతుంది. దేవుడు పెట్టిన అవయవాలకు దేవుడి చిత్తం ఉంది. దేవుడు పెట్టిన ఈ అవయవాలకు అపవాది బయట నుంచి క్షయబీజం. చూసారా? ఇది ఏ బీజం? ఇది క్షయబీజం. క్షయబీజము, ఇంకొకటి అక్షయ బీజం. అక్షయ బీజం వాక్యం ఉండదు.
వాక్యం అందితే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. లోనున్న బిడ్డలకు కూడా చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో బిడ్డలు ఎదిగి కలుషితము లేని జీవితముతో భూమి మీదకి వచ్చి దేవునిని స్తుతించటం జరుగుతుంది. ఆలోచించండి. ఇది పాప నియమమని, తల్లి గర్భంలోనే జరిగిందని, తల్లి గర్భంలో బిడ్డగా పుట్టిన తర్వాత జరిగింది కానీ బిడ్డగా పుట్టక మునుపు మాత్రం ఇది లేదుండే. దీనికి క్లారిఫికేషను కీర్తనల గ్రంథం 51:5 చూడండి. కీర్తనల గ్రంథం 51:5 నేను పాపముల్లో పుట్టినవాడను అన్నాడు చూడండి. నేను పాపముల్లో పుట్టినవాడను, పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అన్నాడు. లోన జరిగింది. పాపముల్లో, పాపం ఎక్కడుందండి? లోకంలో ఉంది పాపము. లోకంలో ఉన్న పాపము లోనున్న బిడ్డకు ఎలా అందింది? పుట్టుకతో వచ్చేసిందా? పుట్టిన తర్వాత అవయవాలు ఏర్పడిన తర్వాత బిడ్డకు బయట నుండి అందిందా? చెప్పండి. ఇప్పుడు చెప్పాలి మీరు. బయట నుండి అందిందా? అవయవాలు ఏర్పడుతూనే పాపపు బుద్ధి ఏర్పడిందా? లేదండి. అవయవాలు ఏర్పడిన తర్వాత, పుట్టిన తర్వాత అవయవాలు ఏర్పడుతున్నాయి. అవయవాలు అన్నీ ఏర్పడిన తర్వాతనే వినికిడు ఉంటుంది, చూపు ఉంటుంది. బయటికి చూపు లేదు కానీ లోపల మొత్తం ఏమంటే మనం కళ్ళు మూసుకొని లోపల ఏదో చూస్తుంటాం. కళ్ళు మూసుకున్నంత మాత్రాన చూపు లేదనేది కాదు. కళ్ళు తెరవలేదు అంతే, డోర్ ఓపెన్ అవ్వలేదు, రిబ్బన్ కటింగ్ జరగలేదు అంతే. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఉమ్మ నీరు బయటికి తీస్తే బడ్డడు బయటికి వచ్చిన తర్వాత ఉమ్మ నీరు బ్యాగు చింపి బయటికి లాగితే అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఉప్పు నీటిలో కళ్ళు కడుక్కొని శుభ్రంగా ఎలాగుంటాయండి పిల్లల కళ్ళు? కడిగినట్టే నల్లటి గుడ్లు. తల్లి మొహమంతా బిడ్డ గుడ్లో చూసుకోవచ్చు అద్దంలాగా. ఒళ్ళోకి పడుకోబెట్టుకున్న బిడ్డను తల్లి చూస్తుంటే ఆ బిడ్డకి కళ్ళకి కాటికలు రుద్దుతుంటారు కదండి. గుడ్డ ఎంత ఉంటుందండి? ఇంతలా ఉంటుందండి బిడ్డలది. ఎంత కడిగినట్టుగా ఉంటుందండి. ఇప్పుడు కళ్ళు తెరిచాడు, ఇప్పుడే ఏం తెలియదు అనుకోకండి. వీడికి అన్నీ మనమే నేర్పించేసాం లోపల ఉన్నప్పుడే. అందుకని అంటున్నాడు, నేను పాపముల్లో పుట్టినవాడను అన్నాడు కానీ పాపముతో పుట్టినవాడని అనలేదు. పాపము నాకు అంటింది, పాపము ఉంది బయట, లోనున్న నాకు అంటింది. అవయవాలకు అంటుకుంటుందా? పాపానికి అవయవాలకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది చూడండి. అవయవాలే లేకపోతే పాపం ఎక్కడ జరుగుతుందో చెప్పండి నాకు. అవయవాలు లేకపోతే పాపం ఎక్కడ చేస్తావు? కళ్ళు లేవనుకోండి, కళ్ళ ద్వారా నీ చూపే లేనప్పుడు ఈ వ్యభిచారముతో కూడినటువంటి చూపు ఎలాగ చూస్తావు? మాటే లేదనుకోండి, చెడ్డ మాట ఎలాగ పలుకుతావు? చేతులు లేవనుకోండి, ఎలా హత్యలు చేయబోతావు? అవయవాలు కలగగానే పాపం అనేటువంటిది అతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఇనుముకి అయస్కాంతానికి అవినాభావ సంబంధం ఉన్నట్టు అవయవాలు ఏర్పడిన తర్వాత పాపం అనేటువంటిది పరుగు తీస్తుంది అవయవాల దగ్గరికి. వేరొక నియమము వేరొకటి పరిచేది, దేవునికి కాకుండా చేసేది, నాశనం వైపు నడిపించే వేరొక నియమము నా అవయవములలో ఉన్నది. అవయవాలతో రాలేదు, అవయవాలకు జోడయింది. ఇది బయట నుంచి వచ్చింది. లోనున్న బిడ్డకి బయట నుంచి అందింది. ఆ బయట నుండి అందేది తల్లి దగ్గర నుంచి అందింది. తల్లి నుండి అందింది. తల్లి అన్నీ వింటుంది,
అందరి మాటలు వింటుంది, అన్నీ చూస్తుంది. ఈ చూస్తున్న సీన్ అంతా లోనున్న బిడ్డ మీద పడుతుంది. యాకోబు గొర్రెల కాపరి కదా, మామ దగ్గర కరుస్తున్నాడు కదా గొర్రెలు. ఏమండి, మచ్చలు మచ్చలు ఇవన్నీ ఏమండి, ఇటు లాభానికి మంద ఎవరిది పెద్దగా అయిపోతుందంటే యాకోబు మంద పెద్దగా అయిపోతుంది. మచ్చలు ఎలాగ ఏర్పడి, నీటిలో చూడగానే మచ్చలు కలిగిన వాటిని అన్నింటినీ నీటి దగ్గరికి తీసుకొచ్చేసి ఆ నీటిలో మచ్చలు ఒకటికొకటిగా శూలాలతో ఉన్నటువంటి గొర్రెలు, ఆ మేకలు, ఆ సంపదనంతా మచ్చలతో చూడగానే ఈ చూపు. అందుకని మనం మంచివి చూస్తే మంచి అందుకని తినే తిండిలో కూడా మంచి ఫుడ్ ఉందనుకోండి, మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి చూపు ఉందనుకోండి, లోనున్న బిడ్డ కూడా మంచి ఆకారంతో పుడతాడు. మీరంతా బాగా నల్లటి రాళ్ళే చూశారనుకోండి, ఏమండి, ఈ మచ్చలన్నీ బిడ్డ మీదకి వెళ్ళిపోతాయి. మన మొహం మనం చూస్తే మనకేం కనపడుతుంది? నల్లగా ఉన్నోళ్ళు అద్దంలో చూసుకుంటే ఎర్రగా కనపడతారా? కనపడరుగా. నల్లగా ఉన్నది నల్లగానే కనపడుతుంది. మరి ఎర్రగా ఉన్న వాళ్ళని చూసామనుకో, మన కన్నులకి, ఈ కన్నుల ద్వారా లోపల ఉన్న బిడ్డకు కూడా అదే రూపం అందుతుంది. అందుకని మంచి ఫ్రూట్స్, మంచి భోజనం బిడ్డలకి ఇస్తారు. గర్భంతో ఉన్నవారికి ఎక్కడెక్కడ తిరగనివ్వరు, ఇంట్లోనే ఉంచుతారు. మంచి వాతావరణంలో ఎందుకు పెంచుతారు? పుట్టబోయే బిడ్డ మీద బయటి పరిస్థితుల ప్రభావం ఉంటుంది కనుక బిడ్డని ఎక్కడ తెప్పరు. అమ్మ ఎక్కడ తిరగ తల్లి, ఇంట్లోనే ఉండు, చక్కగా ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇంట్లోనే చక్కగా భక్తితో మంచి మాటలు వినుకుంటూ ఉండమని ఎందుకు బుద్ధి చెప్తారు? బిడ్డ మీద ప్రభావం పడుతుంది. నాకు పాపము ఎక్కడంటిందంటే, నా అవయవాలకి ఎక్కడంటిందంటే, బయట పాపము ఉంది. బయటున్న పాపము నా అవయవాలకు నా తల్లి చూపు ద్వారాను, వినికిడి ద్వారాను, బయట పరిస్థితుల ప్రభావము లోనున్న బిడ్డ అవయవాల మీద పడింది గనుకనే అబ్జర్వేషన్ చేశాయి. ఆ మాటలతోటే బిడ్డలు పుడుతున్నారు. బయటికి వచ్చిన బిడ్డల్ని కూడా సరిచేసుకోవచ్చు వాక్యంతో. బయటికి వచ్చిన బిడ్డల్ని మంచి నియమాన్ని, దైవ నియమాన్ని, దైవ సంకల్పాన్ని బిడ్డలకు నేర్పుతుంటే దైవ సంకల్పంతో పెరుగుతారు. పాపపు నియమము, వేరొక నియమము ఈ అవయవాలకు మరలా ఎంటర్ కానీయకుండా మనం జాగ్రత్త పడితే బిడ్డలు బాగుంటారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున ధరించింది. నా అవయవాలను కలిగినటువంటి శరీరాన్ని నా తల్లి నన్ను ధరించినప్పుడు బయటున్న ప్రభావం నా మీద పడింది. అంతేగాని నాతో పాపం రాలేదు, నేను పాపముతో పుట్టలేదు కానీ పాపములో పుట్టాను. పాపముతో నా తల్లి గర్భం ధరించలేదు కానీ పాపముల్లో గర్భం ధరించింది. ఇన్కి విత్కి ఇంగ్లీష్లో పాపముతో అంటే విత్ సిన్ అని పాపముతో అంటాము. పాపములో అంటే ఇన్ సిన్ అంటాం. ఇన్ సిన్లో పుట్టామా, విత్ సిన్తో పుట్టామా? పాపములో అంటే ఇన్ సిన్. పాపము ఎంటర్ అయ్యింది మనలోనికి అని చెప్పడం ఆ మాటలో ఉన్న అర్థం. అంతేగాని నేను జన్మపాపిని, కల్లి గర్భంలోనే నేను పాపంతోనే పుట్టాను అనేటువంటిది అర్థమిచ్చే మాట కానే కాదు. తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రియులారా, 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇదే 51వ కీర్తన 7వ వచనంలో ఏమంటున్నాడు? నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహారింపు. హిస్సోపుతో పాపమును పరిహరించాలట. దీన్ని మీకు కంక్లూజన్లో లాస్ట్లో చెప్తాను, దీని నుండి మనకి ఎలా రెమెడీ అవుతుందో. అయితే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకులో
ఇస్సాకుకు మరి భార్యగా రెబుక ఉంది. మరి ఈ రెబుక గర్భాన్ని ధరించింది. ముందేం జరిగిందో చూద్దాం. అప్పుడు మత్తయి ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. 21 నుంచి. ఇస్సాకు భార్య గొడ్రాలు అన్నాడు చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. ఇదేటో ఎట్టండి, ఆవిడ ఇలా అత్త గొడ్రాలుగానే 90 ఏండ్ల వరకు ఉంది. లేక కలిగినటువంటి కొడుకుకు కూడా పిల్లలు లేరు, కోడలు కూడా గొడ్రాలే. అంతా లేట్ కన్సీవే వీళ్ళది. లాస్ట్లో అంటే వీళ్ళకు పరీక్ష. వీళ్ళలో ఏది ఉండకూడదని వెయిటింగ్ చేసి నిందారహితులుగా ఉండండి, మీ ద్వారా నేను ఒక గొప్ప సంతానాన్ని కని ఆ సంతానం నుండి నా కుమారుని పుట్టించి ఆయన ద్వారా లోకాన్నంతటిని నా చెంతకు రప్పించుకోవాలని సంకల్పంతో ఉన్నాను గనుక మీలో ఎలాంటి కల్మషము ఉండకూడదు అని, నిష్కల్మషంగా ఉండాలని, నిందారహితులుగా ఉండాలని పరీక్ష వాళ్ళకు. ఇప్పుడు ఇస్సాకు భార్య రెబుక గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడంట. గొడ్రాలి అని ఎంతమంది ఆరుపోసుకుంటే ఈ మాట తన భర్తతో చెబుతుంది. ఈ భరించలేని ఈ గొడ్రాలి తనము భర్త విన్న తర్వాత దేవుడికి ప్రార్థన చేశాడండి. దేవుడికి ప్రార్థన చేశాడు ఇస్సాకు. అప్పుడు ఇస్సాకు ప్రార్థనను విన్న దేవుడు వారి మీద ఉన్నటువంటి నిందను తీసివేయటానికి యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతడు ఒక్కరు చదవండి. అతని భార్య అయిన రెబుక గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుతున్నారు. ఎందుకు జరిగింది పెనుగులాట? ఇప్పుడు నాకు చెప్పండి, ఎందుకు తన్నుకుంటున్నారు? పెనుగులాట అంటే అర్థం ఏంటిది? గొడవ. ఒరే నువ్వెంతరా అంటే నువ్వెంతరా. లోనండిది, బయట కాదు, బయట కొట్లాట కాదు, ఈ పంచాయతీ బయట కాదు. కొట్లాట ఎందుకు వస్తుందండి? మనస్పర్ధలు వస్తాయి. వీళ్ళిద్దరికి ఏంటి మనస్పర్ధలు? ఏం జరిగింది లోపల? పెనుగులాటకు కారణం ఏంటి? వాని అస్సలకు వాని ఎత్తుకుపోండి కిందికి. వాడిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టుకున్నావమ్మా? అదేదో అక్కడ చదువుమానండి. లోనున్న బిడ్డలకు ఈ పెనుగులాట ఎందుకు జరిగింది? ఇప్పుడు ఈ గర్భంలో ఉన్న ఈ బిడ్డలు ఎవరున్నారండి లోపల? ఇస్సాకు భార్య అయినటువంటి రెబుక గర్భంలో ఎవరున్నారు? ఏశావు, యాకోబు. వేరొక నియమము ఈ బిడ్డల్లో ఉంది కనుకనే లోనున్న గర్భంలో ఉన్న బిడ్డలు పెనుగులాడుతున్నారటండి. చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. 22వ వచనంలో ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఈ పెనుగులాటను భరించలేక ఇలాగ దెబ్బలాడుకుంటే, ఇలాగ వీళ్ళు పోట్లాడితే, ఈ రణరంగం నా గర్భంలో జరిగితే ఇది ఉరకటానికి ఏమైనా మైదానం అయ్యేది చెప్పండి? లోపల ఇరుక్కు స్థలం అండి. ఎంత ఉంటుందండి? జానడు అంత ఉంటుందండి. ఈడెంత ఉన్నాడు లోపల? పిడికడంత ఉంటాడు. ఎగిసి పడుతున్నాడు లోపల. ఆనికాలు ఈడు పట్టుకుంటున్నాడు, ఈయన ముఖం ఆడుగుద్దుతున్నాడు. లోపల అంత మొత్తం గుద్దులాటలేనండి, పెనుగులాట. ఆ ఇరుకు స్థలంలో ఎట్లా ఇరికి కొట్టుకుంటున్నాడు. చెయ్యి పట్టుకుందామంటే చెయ్యి దొరకకుంటుంది. అవతల పక్కున్న చెయ్యి ఏం దొరుకుతుంది వీడికి? యువతల పక్కున్నోడి చెయ్యి అవతలోడికి దొరకదు, అవతల పక్కున్నోడికి అవతలున్న చెయ్యి యువతలోడికి దొరకదు. పెనుగులాట.
పెనుగులాట లోపల. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు, నన్ను చంపు తండ్రి అన్నాడు. బిడ్డలు లేవంటని నేను మా ఆయనను అడిగితే, మా ఆయన నిన్ను మొరపెడితే, మా ఆయన మొర విని నువ్వు నాకు గర్భాన్ని తీస్తే ఆ బిడ్డలు లేని బాగానే ఉంది, కానీ ఇలాగైతే నేను బతకలేను, నాకు బిడ్డలు వద్దు నాయన అని అంటుంది తల్లి. ఎలాగైతే ఈ లోపట ఈ రణరంగం, ఈ తన్నులాట, ఈ గుద్దులాటలు, ఈ పంచాయతీ ఏటో మరి లోపల అది దేవుడికే తెలుసు. రాయబడింది గనక ఈరోజు మనకు తెలిసిపోతుంది. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోకాలు వేయటానికి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోమన్నాడు. రహస్యమందున్న తండ్రికి నీ మాటలు చెప్పు, మోకరించు. ప్రార్థన చేయటానికి వెళ్ళింది, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళింది. ఇలాగైతే ఈ బిడ్డలు నాకొద్దు నాయన, ఈ బిడ్డలు నాకొద్దు, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు? ఏమండి, అప్పుడప్పుడు బిడ్డలు గర్భంలో డెలివరీ అవుతుంటే కూడా చనిపోతారండి. అలాంటి బిడ్డలను ఏమంటారండి? ఈ ఇరికి చచ్చిపోతుంటారండి. అదేదో మాట ఉంటుందండి, బిడ్డ ఏదో అంటుంటారు, అదొక మాట ఉంటుంది. ఇలాగైతే నేనెందుకు బతకాలని ఒక తల్లి 2 బిడ్డల్ని గర్భంలో మోస్తున్న బిడ్డ విషయంలో ఆవిడ వేదన, తట్టుకోలేని బాధ. ఈయనకి చెప్తే సుఖమేముంది? ముందు చెప్పాను, దేవుడికి చెప్పాడు, దేవుడు కనికరించాడు, నా గర్భాన్ని తెరిచాడు. ఈ బిడ్డలు ఎదుగుతుంటే ఒకడు తన్నులాడుకుంటూ గుద్దులాడుకుంటూ లోపట రణరంగాన్ని సృష్టిస్తుంటే ఇది తట్టుకోలేక గర్భం జారిపోతుందేమో, నడుము జారిపోతుందేమో, ఎంత ఆవేదన పడుతుందో, ఎంత బాధపడుతుందో. పురుటి నొప్పులు అంటారు చూడండి, ఇవి పురుటి నొప్పులు కావండి, పురుటి నొప్పులే తట్టుకోక ఇదేంటిది తన్నుకుంటున్నాడు. ఏమండి, వాడు వెన్నుపూస తన్నేస్తాడు, లోపల వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస చుట్టూ తిరుగుతూ. ఏమండి, పిల్లల్ని కొడుతున్నారు అనుకోండి, దొరకకుండగా ఆడొక చెట్టును చూసుకుంటాడు, లేకపోతే ఒక గుంజను చూసుకొని దాని చుట్టూ తిప్పుతూ ఉంటాడు దొరకకుండగా. ఏమండి, ముసలోళ్ళు పిల్లల దగ్గర ఉంటారు, వీళ్ళు ఉరుకులాడుతుంటారు, వాళ్ళకేమో ఊరికి పట్టుకోవడానికి అవ్వదు, కట్టె పట్టుకుంటారు, అంత దూరాన్ని ఉండగానే వేస్తారు. ఆ కొట్టడానికి కూడా దగ్గరికి మరి దొరకకుండగా ఆ చెట్టు చుట్టూ లేకపోతే గుంజు చుట్టూ తిప్పుతుంటే ఎలాగుంటుందండి? దొరికితే మాత్రం చెవులు బట్టి బండ కొడతారండి, పిండిస్తారు, చెంపలు వాయించేసి మంచిగా డోలకు వాయించినట్టు వాయించేస్తారు. మరి లోనున్న బిడ్డలు ఏమండి, ఈ పెనుగులాటలో ఒక తాడు దొరికిందండి వీళ్ళకి. ఆ తాడును పట్టుకున్నారు ఇద్దరు, అక్కడ గుంజుతున్నారు, ఇక్కడ గుంజుతున్నారు తాడును పట్టుకొని. ఏంటి ఆ తాడు? బొడ్డు తాడండి, నాభి సూత్రం ఉంటుంది దాన్ని. ఈ నాభి సూత్రానికి వీళ్ళు తగిలించుకొని, బొడ్లకు తగిలించుకొని, తల్లి బొడ్డుకి వీళ్ళ బొడ్డుకి ఈ నాభి సూత్రాన్ని తగిలించుకొని. ఏమండి, అప్పుడప్పుడు మెడ చుట్టూ కూడా చుట్టుకుంటారు కదా బిడ్డలు, పేగట్ట మెడకు చుట్టుకుంటారట. బిడ్డడు అటు ఇటు తిరిగి మెడకు చుట్టుకున్నాడండి, డేంజర్గా ఉంది, ఆపరేషన్ చేయాలి వెంటనే, లేకపోతే 2వ ముడి పడిందండి, వాడికి లోపల ఏమవుతుంది? ఉరితోడైపోతుంది. ఈ లోనున్న బిడ్డలు తల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ నాభి సూత్రాన్ని పట్టుకొని పీకుతూ ఉంటే, లోపల ఉన్న బిడ్డలు పీకుతూ ఉంటే తల్లి గర్భం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు తట్టుకోలేకపోయింది. ఆ బొమ్మ వేసి చూపించిన ఆయన వాళ్ళకి. ఏమండి, ఎలాగుంటుంది చెప్పండి? తాడు పట్టుకొని లాగుతున్నారండి. అదేమో చెట్టుకు కట్టిన ఉయ్యాల తాడేటి? తల్లి గర్భానికి దేవుడు జోడించిన ఆ నాభి సూత్రము నుండే తల్లి నుండి వినికిడి వెళ్ళిపోతుంది, మాటలు వెళ్ళిపోతున్నాయి, ఆహారం వెళ్ళిపోతుంది, తింటున్నారు. లోనున్న బిడ్డకు ఆహారం వెళ్ళిపోతుంది, ఎదుగుతున్నారు. తీసుకోవటం తప్ప బయటికి విసర్జనలు ఏమి లేవు, ఎందుకంటే అన్ని బంద్.
అంతే కదా మరి. లోనున్న బిడ్డలు పాసు పోసుకోవడం కానీ, దుడ్డికెళ్ళటం కానీ, తాగటం కానీ ఏమీ లేవు. ఈ నాభిసూత్రము నుండే లోపలికి అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఈ నాభిసూత్రము నుండే అన్నీ ప్రసారం అయిపోతుంటాయి. మాటలు ప్రసారం అవుతుంటాయి. చూసింది, తల్లి చూసిందంతా లైవ్ అంతా ప్రసారం అయిపోతుంటుంది. అక్కడికి లోపల ఉన్న బిడ్డకి మాటలు వినపడుతున్నాయి, ఆహారం వెళ్ళిపోతుంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డలకు ఆహారం లోపల ఉన్న బిడ్డలకు ఎట్లా వెళ్ళిపోతుంది? తల్లి తిన్న ఆహారము తల్లి ఈ నాభిసూత్రం ద్వారా బిడ్డకు నాభిసూత్రానికి జాయింట్ అయి లోనున్న గర్భాశయంలో జీర్ణాశయానికి లింక్ ఉంటుందండి. ఇదంతా దేవుడు ఒక సిస్టమ్. ఇప్పుడు ఈ లోనున్న బిడ్డలు ఈ రణరంగాన్ని తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొరపెడుతుంది. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 23వ వచనం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ప్రత్యేకంగా వస్తున్నాయట. ఒకటికి ఒకటి విరోధంగా ఉన్నాయి. తన్నులాటలు, గుద్దులాటలు, పంచాయతీలు, ఒకరికొకరు మనస్పర్ధలు. ఒకడు మంచోడు ఉంటే ఒకడు చెడ్డోడు అయిపోయాడు. అందుకని లోనున్న ఇంకా బిడ్డలు పుట్టి మేలైనను కీడైనను చెయ్యక మునిపే దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడు అంటని మలకి గ్రంథంలో మనం చదువుకున్న మొదటి అధ్యాయంలోనే. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించటం ఎందువలన జరిగిందని ఆ పుస్తకంలో రాశాను. యాకోబు హిస్టరీ మొత్తం రాశాను, ఇటు ఏశావు హిస్టరీ మొత్తం రాశాను. ఈ 2 జనపదములు ఒకరికి ఒకరు విరోధముగా ఎలా విరోధము జరిగిందో, ఎలా పంచాయతీ జరిగిందో, వాళ్ళు చచ్చేంత వరకు ఒకరికి ఒకరు ఎలాగా విరోధం కలిగి ఉన్నారో ఆ పుస్తకంలో మొత్తం టోటల్గా రాశానండి. చదవండి. ఈరోజైనా వెళ్ళిపోయి శుభ్రంగా చదువుకుంటూ కూర్చోండి. ఈ విపరీత బుద్ధి ఆ బిడ్డల్లో పుట్టడానికి ఏంటి కారణం? బయట ప్రభావం. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అన్నాడు. చూడండి, ఇది నూతన నిబంధన సర్వసత్యము కలిగిన గ్రంథములో దేవుడు రాయించినటువంటి శాసనం. ఒక్క పూటనే జీవితాంతం పెట్టే ఆహారం కాదండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు ఏశావు. అయితే ఇలాంటి ఏశావు ఇలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. తిండి 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 అండి. ఆ తిండి కోసమే వాడు భ్రష్టుడైపోయాడు. కడుపే దేవుడైపోయాడు. కానీ పుట్టించిన దేవుడు వాడికి దేవుడు లేడు. మరి లోపట ఎందుకు గుద్దులాట? తల్లి గర్భంలో నుండి అన్నం వస్తుంది. ఇద్దరు దొంగలకి ఒకే సెల్లో ఉన్నప్పుడు భోజనం పల్లెలు పంపించామనుకోండి, బలవంతుడు ఏం చేస్తాడు? గుంజుకుంటాడు. చిన్నోడు పెద్దోడు ఉన్నారనుకోండి, బలం ఎవడికి ఎక్కువ ఉంటే వాడు లాక్కుంటాడు. మరి తల్లి గర్భంలో నుండి తల్లి తీసుకున్న ఆహారము నుండి తల్లి జీర్ణాశయము నుండి తన నాభిసూత్రం ద్వారా బిడ్డలకు అందుతున్న ఆహారం విపరీత బుద్ధి. ఆడికి అన్నం తక్కువైపోయింది. తమ్ముడి యొక్క అన్నం గుంజుకుంటున్నాడు. నాన్నని నువ్వెందుకు గుంజుకుంటున్నావు అంటని వాడు తిరగబడతాడు. ఏమండి? చిన్నపిల్లలను చూడండి, ఒకటికి 2 చాక్లెట్ ఇచ్చి ఒక చాక్లెట్ ఇవ్వండి, ఎలాగుంటుంది? ఏమండి? ఎలాగుంటుంది? ఒకటి చేత పట్టుకుని రెండోడి దగ్గర 2 ఉన్నాయి కదా, 2 ఎందుకు ఉన్నాయి అంటే వాడు ఏడుస్తాడు. అప్పుడే వాడికి అంత తెలివితే అట్లా 1 ఇచ్చావా 2 ఇచ్చావా అని చూసి మరీ తగుకు దిగుతారు. నాకు 2 కావాలి,
రెండు ఇచ్చిన దాకా ఊరుకోరండి. వీడు పుట్టిన తర్వాత లోన ఏ బుద్ధి ఉందో బయట కూడా అదే బుద్ధి అండి. బయట ఉన్న బుద్ధి లోనున్న బుద్ధికి లింక్ ఉంది. వీడు బయట భక్తిహీనుడైతే ఈ భక్తిహీనుని అవయవాలు కరప్షను వీడికి మూలాలలోనే దొరికిందని అర్థం. మూలాలలోనే వీడికి దొరికింది. ఇక్కడ ఒక్క పూట భోజనం చేయకపోతే వాడని చచ్చిపోతాడో చెప్పండి. 25వ అధ్యాయము ఆదికాండము 31-32 వచనాలు చూడండి. 31-32 వచనాలు. ఆదికాండము 25వ అధ్యాయము. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గనుక జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. చూడండి, జ్యేష్ఠత్వం నాకెందుకు జ్యేష్ఠత్వం అన్నాడంటే జ్యేష్ఠత్వానికి ఉన్న విలువ తెలియని మూర్ఖుడు. దేని విలువ తెలుసు అంటే భోజనం విలువ తెలుసు. చిక్కుడుగాయ కూర, ఏం కూర అది? మాంసం కూడా కాదురా నాయన, నువ్వు రోజు మాంసం తినేవాడి మాంసం రేట్ ఎక్కువగా చిక్కుడుగాయల కూరకి ఎక్కువ చెప్పండి. ఎర్రెర్రగా ఉందట, వీడి రంగు తగ్గట్టు అది ఎర్రగా ఉంటుంది. ఎర్రది వీడికి బాగా అట్రాక్షన్ ఉన్నట్టుంది. వీడి ఎర్రోడు కనుక ఏశావు అని పేరు పెట్టాడు. ఎర్రెర్రగా కనపడేసరికి చిక్కుడుగాయ కూరలు, చిక్కుడు గింజలు, సోయాబీన్స్, చిక్కుడు గింజలు ఇవన్నీ చాలా మంచి దుంపలతో కలిపి, తర్వాత కాలీఫ్లవర్తో కలిపితే చక్కటి మంచి బ్రహ్మాండమైన కర్రీ అవుతుందండి. చిక్కుడుగాయలు, సోయాబీన్స్ ఇవన్నీ మంచి విటమిన్స్ ఫుడ్. కాల్షియం 100% ఉంటుంది ఇందులో. వీడికి మరి బాణం సంధించాలి, వేటాడాలి అంటే వీడికి ఎముకలకు పటిష్టం కావాలంటే కాల్షియం బాగుండాలి. చిక్కుడుగాయ కూర చూడగానే వీడికి బాగా పానం వచ్చినట్టు అయింది. ఆ ఎర్రని చిక్కుడుగాయ కూరను చూసి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము మొత్తం కూడా అడగలేదండి వీడు దరిద్రుడు. అది మొత్తం ఇచ్చేయరని లేదు, కొంచెం దానికే జ్యేష్ఠత్వం అనుకున్నాడండి. ఎంత భ్రష్టుడు చూడండి. కొంచెము దానిలో నుండి దయచేసి నాకు పెట్టుమని అడిగను. అందుకు అతని పేరు ఏదోము. ఏదోము అంటే అర్థం ఏంటిది? ఎర్రని వాడు. ఎర్ర కూర చూడగానే ఎర్రగా అట్రాక్షన్ అయిపోయాడు. చూసారా? నేను చావబోతున్నా, ఒక్క పూట తినకపోతే చచ్చిపోతాను అంటున్నాడండి. ఏంటండి బాబు, ఒక పూట మాత్ర వేసుకోకపోతే బీపీ పెరిగిపోతుంది, లేకపోతే షుగర్ లెవెల్ పెరిగిపోతుంది, మరుక్షణానికి హార్ట్ బీట్ ఆగిపోవటమో, ఎక్కువ కొట్టుకోవడమో, టప్పున ఎగిరిపోవటమో జరుగుతుంది. ఒక ట్యాబ్లెట్ వేసుకోలేకపోతానంటే బాగుంటుందేమో, అంటే నేను చావబోతున్నాను అన్నట్టుగానే ఉంటుందేమో కానీ చిక్కుడుగా కూర తినకపోతే చచ్చిపోతానని ఈ చరిత్రలో వీడు ఒకడే కనపడుతున్నాడు, తిండిపోతూ. అందుకనే లోన కూడా తగువు, అన్నదమ్ములకు తగువు. ఈ బయటకు వచ్చేసరికి ఈ రెండు జనపదములు, భిన్నమైన రెండు జనపదములు నీలో నుండి వస్తున్నాయి. ఒకడు తిండిపోతూ, ఒకడు దేవునికి ఇష్టడు. చూసారా? ఇదండి, ఇది లోన జరిగింది, బయట ప్రూవ్ అయ్యింది. మరో మాట చూద్దాం. మరి ఇలాగుంటే దీనికి రెమెడీ ఏంటిదండి అని మనం రెమెడీ ఆలోచిస్తే, ఈ వేరొక నియమం మనలో నుండి బయటికి వెళ్ళాలన్నా, మనము పవిత్రులు అవ్వాలన్నా అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏమి చేయలేవండి, దేవునికి మొరపెట్టాలి. ఆ మొరపెట్టినటువంటి దావీదు, నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టాను, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున ధరించింది. అందుకనే నేను తప్పు చేయటానికి నాకు అవకాశం దొరికింది. మరి ఈ తప్పు చేసిన తర్వాత దావీదు అన్న మాట ఆ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? 6-7 వచనాలు చదవండి.
నీవు అంతరంగం అంటే అర్థం ఏంటిది? లోనున్న అవయవాలు. అంతరంగములో నువ్వు సత్యమును కోరుతున్నావు అంటే నీ నియమం దీనికి జోడించాలి. మేలు చేయాలని నేను కోరుతున్న నియమము నేను చేయలేకపోతున్నాను అంటే వేరొక నియమం వచ్చి మేలు చేసే నియమాన్ని పాడు చేసింది అని అర్థం. నా అంతరంగమున నీవు సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడను అగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరించుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నువ్వు నన్ను కడుగుమంటున్నాడండి. పాపమును తీసివేయాలంటే ఎలాగ తీసేయాలట? ఇస్సోపుతో కడుగు అంటున్నాడు. ఇస్సోపుతో కడగాల. కడిగేది ఏంటిదండి? మురికుంటే కడుగుతాము. పాపం ఎలా కడుగుతామండి? ఎలా కడుగుతాము? కడగాలి గనుక, కడగాలని నియమము తెలిసిన వాడు గనుక అవయవాలన్నింటినీ కడుక్కోవాలండి. పాప నియమము ఎక్కడైతే దేవుని అవయవాలకు అంటిందో ఆ పాప నియమాన్ని తీసివేయాలి, పాపాన్ని కడిగివేయాలి. ఆ రోజు ఇస్సోపుతో నా పాపములను పరిహరించుము, ఇస్సోపుతో పరిహరించుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయంటున్నాడు. సోప్ పెట్టి శుభ్రంగా తోమేయటమా? చూసారా? ఇస్సోపు అంటే అర్థం తెలుసా అండి? అదొక పరికరం. దానికి మీకు రెఫరెన్స్ కావాలంటే నిర్గమకాండము, దానికంటే ముందుగా సంఖ్యాకాండము 19-18 చూడండి. త్వరగా తీయండి, ముగించుకుందాం. సంఖ్య 19 తీయండి. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపును తీసుకొని, పవిత్రుడైన వాడు హిస్సోపును తీసుకొని ఆ నీళ్ళల్లో ముంచి ఆ గుడారము మీదను దానిలో ఉన్నటువంటి సమస్తమైన వాటి మీద, ఉపకరణముల మీద, అక్కడనున్న మనుషుల మీదను, ఎముకనే గాని, నరకబడిన నరహంతకుడి మీదనే గాని, శవము మీదనే గాని, సమాధి మీదనే గాని, ముట్టిన వాని మీద, ఇవన్నింటిని ముట్టిన వాని మీదను ఆ హిస్సోపుతో కూడినటువంటి దానిని పవిత్రుడైన వాడు హిస్సోపును ముంచి వీటన్నింటి మీద ప్రోక్షించాలట. హిస్సోపుతో ప్రోక్షించటం అంటే అదొక ఐటమ్ అండి, అదొక పరికరం. హిస్సోపు అనేటువంటిది ఒక వస్తువు. ఈ వస్తువును ముంచి ఇదిగో ఎముకల మీదను, హత్య చేసిన వారి మీదను, ఉపకరణల మీదను, సమాధుల మీదను ప్రోక్షించాలట. దేంట్లో ముంచి? ఇస్సోపుతో ముంచాలట. ఇస్సోపుతో ముంచటం అంటే, ఇస్సోపు అనేది ఒక పాత్ర, ఒక కర్ర లాంటిదో, లేకపోతే ఒక స్పాంజో. మీకు తర్వాత చెప్తాను లాస్ట్లో, మీకు లాస్ట్ రెఫరెన్స్లో మీకు ఇస్సోపు అనేటువంటిది మీకు అర్థమైపోతుంది. పాపము చేసిన నన్ను, పాపములో ఉన్న నన్ను, పాపములో కనిన నా తల్లి నుండి నాకు సంక్రమించినటువంటి ఈ పాపపు నియమాన్ని, ఈ పాపాన్ని హిస్సోపుతో కడుగుమంటున్నాడు. హిమము కంటే నన్ను తెల్లగా చేయమంటున్నాడంటే, ఒకనాడు ఇశ్రాయేలీలను తన సేవకులైనటువంటి పరిశుద్ధులతో ప్రోక్షణతో వాళ్ళని శుద్ధి చేశాడు, పాపాన్ని కడిగేశాడు. వాళ్ళది ఏంటి? పవిత్రమైన బలి అర్పించి ఆ బలుల ద్వారా తీసినటువంటి రక్తములో ముంచి, హిస్సోపుతో ముంచి ఆ రక్త ప్రోక్షణ చేసేవాళ్ళు, స్ప్రింక్లింగ్ చేసేవాళ్ళు. ఆలయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఉపకరణం మీద, పాత్రల మీద హత్య చేసి వచ్చారా, మరి ఆడ పాపం కడుక్కోవాలి కదా. ఆ రోజు పాపం చేస్తున్నారు, వచ్చి కడుక్కుంటున్నారు హిస్సోపుతో. ఏడాదికి ఒక రోజు వారు కానీ
తను కానీ తన వారు కానీ చేసినటువంటి పాపాలను ప్రాయశ్చిత్తం చేయటానికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తన్ను తాను పరిశుద్ధపరచుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడి నుంచి ఇస్సోపుతో ముంచి అక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద స్ప్రింక్లింగ్ చేసి, ఉపకరణం మీద స్ప్రింక్లింగ్ చేసి, అలాగున తమ్మును తాము పరిశుద్ధపరచుకున్న వాళ్ళు ఇస్సోపుతో వాళ్ళు పరిశుద్ధ కార్యక్రమాన్ని జరిపించుకున్నట్టుగా కనబడుతుంది. నిర్గమకాండము 12:22 చూడండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది చూడండి ఈ మాటతోటి. 12వ అధ్యాయం నిర్గమకాండము 22వ వచనం. మరియు ఇస్సోపు కుంచ అన్నాడు చూడండి. ఇస్సోపు అంటే అర్థం ఏంటిది? కుంచ. ఇస్సోపు కుంచ. కుంచ అంటే అర్థం ఏంటిది? గోడకు మనం ఏం వేస్తాము? ఏం చేస్తాం? సున్నం వేస్తాం. సున్నం దేంతో వేస్తారు చెప్పండి? ఇప్పుడు బ్రష్ తోటి వేస్తున్నారు. ముందు వేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు? కుంచెలు. చీపురు కాదండి, మరి మీరు లేటెస్ట్ చెప్పేస్తున్నారు. పాత బట్టలన్నీ ఒక చీరి చక్కగా ఒక కర్రకు కట్టి దాన్ని ఒక బ్రష్ లాగా చేసి అప్పుడు సున్నంలో ముంచి ఆ కర్రతోటి అలా గోడకంత సున్నం వేసేసేవాళ్ళు. మీకు ఇవన్నీ ఏం అర్థం కాదు, ఎందుకంటే పెయింటింగ్ బ్రష్లో పుట్టిన యుగంలో ఉన్నారు మీరు. ఇంకొంతకాలం ఒక 30 ఏళ్ళ కిందికి 35 ఏళ్ళు కిందికి వెళ్ళిపోతే అప్పుడు మీకు ఇంటికి సున్నం ఇల్లుకు సున్నం వేయాలంటే దేంతో వేసేవాళ్ళు? కుంచెలతో వేసేవాళ్ళు. ఆ కుంచె ఏంటిది? ఒక స్పాంజ్ లాంటిది. ఇప్పుడు రక్తములో ఈ కుంచె కలిగినటువంటి హిస్సోపు కుంచెను తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వారబంధము ద్వారబంధపు పై కమ్మికని 2 నిలువు కమ్మలను పళ్ళెములోని రక్తములను తాకింపవలను. మీకు ఇప్పుడు అర్థం అవుతుందండి. 10 కమాండ్మెంట్స్లో బలి అర్చిన తర్వాత మరణదూత ఇంటిలోనికి రాకుండగా పరిశుద్ధ రక్తాన్ని ఎవరతను యెహోషువ ఒక రక్తాన్ని ముంచి ఒక కుంచెను తీసుకొని ఆ ద్వారబంధములకు పూసేస్తుంటారు చూడండి. ఆ పూసేది ఏందనుకుంటున్నారు? హిస్సోపుతో కూడిన కుంచె. ఇస్సోపుతో కూడిన కుంచె రక్తము ఉన్న పళ్ళెములో ఉన్న రక్తములో ముంచి ద్వారబంధపు కమ్మెను ఈ నిలువు కమ్మెలను రెండింటిని ఆ రక్తముతో పూడ్చినప్పుడు మరణదూత రాలేదు. ఆ హిస్సోపుతో నన్ను కడుగుమంటున్నాడు. చూసారా? హిస్సోపుతో నన్ను కడగమంటున్నారు. దావీదు అదే అన్నాడు. ఇప్పుడు వీళ్ళకు కూడా అదే చెబుతున్నాడు. హిస్సోపుతో కడగటం అంటే ఆ రోజు ఒక పరికరం. హిస్సోపు అనేటువంటిది ఒక పరికరము, ఒక స్పాంజ్ లాంటిది. ఆ పాత్ర దాన్ని తీసుకొని నన్ను కడుగుమంటున్నాడు. మరి ఇప్పుడు ఆ రోజు పాపాన్ని అలాగ కడిగించాడు. ఇప్పుడు పాపాన్ని ఏ కుంచెతో, ఏ హిస్సోపుతో? ఇప్పుడు నీ పాపాలను కడగటానికి ఏంటిది? ఏమండి? దీని గురించి మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది చూడండి. హిస్సోపుతో కడిగించుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా మారవలసిన పాపి తన పాపాలను ఒప్పుకొని తన పాపాలను కడుక్కోవాలన్న మాట ఇక్కడ కనబడుతుంది చూడండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము తీసుకొని నీ పాపములను కడుగు వేసుకోమని చెప్పాను. పాపాలను కడిగేసుకోవాలంటే ఇప్పుడు దేంతో కడిగేసుకోవాలి చెప్పండి? ఆ రోజు వాళ్ళు హిస్సోపుతో కడిగించుకున్నారు. మరి ఈరోజు
ఆ రోజు హిస్సోపుతో రక్తములో ముంచి తుడిచేసి కడిగేసుకున్నారు. మరి ఈరోజు బాప్తిస్మములో నువ్వు కడగబడాలంటే, నీ పాపాలు తీయబడాలంటే తీసేదేది? ఇక్కడ హిస్సోపు ఏది? వాక్యం. వాక్యం అండి. అక్కడ గొర్రెపిల్ల రక్తం, ఇక్కడ యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తం. వాళ్ళు 4 కాళ్ళు కలిగిన గొర్రెపిల్ల రక్తంతో కడిగి పవిత్రులయ్యారు. అది టెంపరీ. ఈ ఈ నియమాన్ని సాదృశ్యంగా ఆ నియమాన్ని పెట్టాడు దేవుడు. అప్పుడు ఈ నియమానికి సాదృశ్యం ఆ నియమం. దీనిని అర్థం చేసుకోవటానికి ముందు అది మూలపాఠం, ఇది మహాజ్ఞాన పాఠం. ఇది అక్కడ జంతువుల యొక్కయు మరి కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తంతో హిస్సోపును ముంచి కడిగి వాళ్ళు కడిగేసుకునేవాళ్ళు. ఇప్పుడు గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తములో మనం కడగబడుతున్నాం. ఈ గొర్రెపిల్ల, యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తములో కడగబడటానికి మనల్ని నడిపించింది ఏది? వాక్యం. ఈ వాక్యమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసే క్రీస్తు రక్తము యొద్దకు నడిపిస్తుంది. కుంచెలాంటిది వాక్యం. రక్తములో ముంచాలంటే వాక్యముతో నువ్వు కడుక్కోవాలి. చూసారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును, సమస్త దుర్నీతి నుండి సమస్త పాపనీతి నుండి వేరొక నియమము నుండి మన అవయవాలను కడిగి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రతి పాపం నుండి, ఆ మాట చదవండి. ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు రక్తము మనల్ని, 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచేది యేసుక్రీస్తు రక్తం. ఈ యేసుక్రీస్తు రక్తములో మన పాపాలను కడిగి వేసుకోమని మనకు చెప్పేది వాక్యం అండి. హిస్సోపుతో మనం కడుక్కోవాలి. అది యేసుప్రభు వారి యొక్క పవిత్రమైన రక్తముతో సమానం. ఆ హిస్సోపుతో మనం కడుక్కోవాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. నీటిలో కడిగి వేసుకొని ఆత్మ మూలముగాను నీటి మూలముగాను మనము జన్మించి కొత్త వారముగా ఈ కొత్త జన్మలో మరలా మన అవయవాలకు వేరొక నియమం మనలోనికి రాకుండా చూసుకోవాలి. మరలా కొత్తగా జన్మించాము. వాక్యము మూలముగా కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉన్నాము గనక మరలా పాప నియమము మరలా ఈ అవయవాలకు రానియకుండా చూసుకోవాలి. ఈ కళ్ళు కరప్షన్ అవ్వకూడదు, ఈ చేతులు కరప్టెడ్ అవ్వకూడదు, నీ మనసు కరప్టెడ్ అవ్వకూడదు, నీ హృదయంలోనికి ఏ చెడు వార్తను లోపలికి తీసుకురాకూడదు, ఈర్ష్య ద్వేషాలు ఏవి ఉండకూడదు. మేలు చేసే మంచి మాటలు నీ హృదయములో ఉండనివ్వాలి. అప్పుడు నీవు పవిత్రమైన వాడిగా, నిర్దోషిగా, నిష్కలంకుగా కనపడతావు. చూసారా? విపరీత బుద్ధిని మనము దూరం చేసుకోవాలి తప్ప విపరీత బుద్ధి మరలా మన అవయవాలకు వేరొక నియమముగా విపరీత బుద్ధిని మరలా మనం జోడించుకోకుండా
వాక్యం అనేటువంటి సద్బుద్ధితో, సుబుద్ధితో మన హృదయాలను నింపుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినప్పుడే మనము నాశన కూపము నుండి తప్పించుకొని నిత్య జీవమైనటువంటి దేవుని రాజ్యంలో సురక్షితంగా చేరుకుంటాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలు దేవునికి అనుకూలమైనటువంటి నియమాన్ని మన అవయవాలకు జోడించుకొని పాప నియమాలకు, వేరొక నియమం అనే పాప నియమాలకు మన అవయవాలను కరప్షన్ చేయనీయకుండా దేవుని వాక్యములో ఉన్నటువంటి సుబుద్ధి, దుర్బుద్ధి కాదు, విపరీత బుద్ధి కాదు, యెహోవా అనుగ్రహించిన జ్ఞానమును సంపాదించుకొని మన అవయవాలకు ఈ సద్బుద్ధి, ఈ సుబుద్ధిని మన అవయవాలతో మనం పెంచుకుంటే, మన అవయవాలలో ఈ సుబుద్ధి అనేటువంటి దైవ నియమము ఉంటే మనము సురక్షితంగా జీవము కలిగిన దేవుని సన్నిధికి చేరుకొని కలకాలం కన్న తండ్రి చెంత ఉంటాం. కనుక ప్రియులారా, విపరీత బుద్ధి వినాశనానికి నాంది. దీనికి వేరొక నియమమే మన అవయవములలో ఉండుటకు కారణం. ఓకే, కాబట్టి మిమ్మును మీరు మీ అవయవాలను దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చే సుబుద్ధికి, స్వస్థ బుద్ధికి అలవాటు చేసుకొని దైవచింతనతో కూడినటువంటి కార్యక్రమాలతో దేవునిని మహిమపరిచి దేవుడున్న లోకానికి చేరుకుందాం. అంతేగాని పాప నియమానికి, వేరొక నియమమైనటువంటి ఈ పాపపు నియమానికి, విపరీత బుద్ధికి చోటు ఇయ్యక మనం మనల్ని జాగ్రత్త పరచుకోవాలి.